ఈ రోజు చేసే పని రేపు చెయ్యి, రేపు చేసే పని ఆ తర్వాత రోజు చెయ్యి. చివరికి కొన్ని పనులు చేయాల్సిన అవసరం లేకపోవచ్చు, సమయం వచ్చినప్పుడు అవే తానే పరిష్కరించబడతాయి. సో ఇట్స్ టైమ్ టు స్లో డౌన్. లావో త్సు ఇలా చెప్పాడు, నేచర్ డస్ నాట్ హర్రీ యట్ ఎవ్రీథింగ్ ఇస్ అకాంప్లిష్డ్. అంటే ప్రకృతి తొందరపడదు, అయినా అన్ని పనులు పూర్తవుతాయి. మనిషి మాత్రం ఎప్పుడూ పరుగులోనే ఉంటాడు. ఎందుకంటే వెంటనే ఫలితం కావాలి, ఎప్పుడే ఎదగాలి, గెలవాలి, అందరికీ చూపించాలి. ఈ తొందరే మనిషిని లోపల నుంచి ఖాళీ చేస్తుంది. కానీ ప్రకృతిని చూడు, అది ఎప్పుడూ తొందరపడదు. సూర్యుడు తన సమయం వచ్చినప్పుడు వస్తాడు, తన పని పూర్తయ్యాక నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. భూమి ఎవరికి కనిపించకుండా తిరుగుతూ తన పని ఆపకుండా చేస్తూనే ఉంటుంది. నీరు ఎంత పెద్ద కొండ అడ్డొచ్చినా ఆగదు, దారి మార్చుకుంటుంది, కానీ తన ప్రయాణాన్ని ఆపదు. గాలి చూపించుకోదు, కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేరుతుంది. జీవానికి ఊపిరిస్తుంది. నిప్పు నెమ్మదిగా మొదలవుతుంది, కానీ దానికి శక్తి ఉంటే పెద్దదాన్ని కూడా మార్చేస్తుంది. ఇవి అన్ని ఒకటే చెప్తున్నాయి, తొందర అవసరం లేదు, నిరంతరం అవసరం. ప్రకృతి ఎప్పుడూ పరిగెత్తదు, కానీ ఎప్పుడూ ఆగదు. చెట్టు పెరగడం ఒక్క రాత్రిలో జరగదు. విత్తనం నేలలో పడితే అది మెల్లగా మొలకెత్తుతుంది. ఎవ్వరూ దాన్ని లాగి పెంచలేరు, లాగితే అది చచ్చిపోతుంది. మనిషి జీవితం కూడా అలాగే. మనిషి త్వరగా ఎదగాలని తన మీదే ఒత్తిడి పెడితే లోపల ఒంటరిగా విరిగిపోతాడు. అందుకే లావో త్సు అన్నాడు, తొందర మనిషిని నాశనం చేస్తుంది, ప్రశాంతత మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. లావో త్సు చెప్పిన మాటలో ఉన్న శక్తి. తొందర పడొద్దు అంటే ఆలస్యం చేయమని కాదు, అంటే సహజంగా జీవించమని. నీ శక్తిని వృధా చేయొద్దు, అసహనం పెట్టుకోవద్దు, పనిని ప్రేమించు, ఫలితాన్ని వదిలే. ఫర్ ఎగ్జాంపుల్, నది ఎలా ప్రవహిస్తుందో చూడు. అది ఎక్కడికి వెళ్లాలో దానికి తెలుసు, అది తొందరపడదు, కానీ చివరికి సముద్రానికే చేరుతుంది. మనిషి కూడా అలాగే ఉండాలి. ఎవ్వరిని చూసి పరిగెత్తకూడదు. తన లోపల ఉన్న గమ్యాన్ని మనిషి తానే తెలుసుకోవాలి. అక్కడికి చేరుకోవడానికి సహనం పెట్టుకోవాలి. ప్రతిరోజు కొంచెం కృషి చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న అడుగులు పెద్ద మార్పులు తీసుకొస్తాయి. నిన్నటి కన్నా ఈ రోజు ఒక అడుగు ముందుకు వేయి, ఇంతే చాలు. జీవితం పోటీ కాదు, ఇది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో శాంతి ఉంటే అదే నిజమైన విజయం. తొందరపడి గెలిచిన వాడి కంటే శాంతిగా గెలిచిన వాడే గొప్పవాడు. కాబట్టి తొందరపడొద్దు, ఆగిపోవద్దు, మెల్లగా అయినా ముందుకు వెళ్ళు. ప్రకృతిలా ఉండు, అది ఎప్పుడు తొందరపడదు, కానీ అది చేసే పని ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. అదే నిజం. ఇదే లావో త్సు చెప్పిన స్లో డౌన్ ఫిలాసఫీ.